మొన్నటి దినం విజయవాడ పట్టణంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహంపై మరి దాడి చేయడము, దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండిస్తుంది. మరి దానికి నిరసనగానే మరి ఈరోజు కడప నగరంలో ఒక శాంతియుత వాతావరణంలో మరి కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిపై దాడి అంటే నిజంగా యావత్ భారతదేశంపై దాడి అని చెప్పి మనం భావించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక వర్గానికి నాయకుడు కాదు, ఒక సామాజిక వర్గానికి నాయకుడు కాదు, ఈ దేశానికి నాయకుడు. మరి ఈరోజు భారతదేశంలో మరి ఈరోజు 140 కోట్ల మంది స్వేచ్ఛాయుతంగా ఈరోజు జీవనం కొనసాగిస్తున్నారంటే మరి ఆయన రచించిన రాజ్యాంగం వల్లనే అని చెప్పి మనమందరం కూడా భావించాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు మరి ఆ విగ్రహం పైన దాడి కాదు, అది మన రాజ్యాంగం పైన దాడి అని చెప్పి కూడా మనం భావించాల్సిన అవసరం ఉంది. దీన్ని ప్రతి ఒక్కరు కూడా కులాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా కూడా మరి దాన్ని మనం అందరం కూడా ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి అన్ని రాజకీయ పార్టీలకు కూడా, మరీ ముఖ్యంగా దళిత సంఘాల నాయకులకు కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, ఖచ్చితంగా మీరందరూ కూడా దీన్ని పూర్తిగా ఖండించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎప్పుడైనా ఎస్సీ జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి దళితులంటే ఎప్పుడు కూడా ప్రేమ కాదు. మరి ఆయన చెప్పే మాటలు ఎప్పుడైనా మనం చూసాం. ఎవరైనా దళితులుగా పుట్టాలని కోరుకుంటారా అని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. మరి అదే కాకుండా మరి ఎన్నికల ముందు ఏదైతే ఆ విగ్రహ ప్రతిష్ఠ చేసిన తర్వాత మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొందరు నాయకులు, మరి విజయవాడ పట్టణానికి సంబంధించిన కొందరు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా మాట్లాడిన మాటలు కూడా మనకందరికీ కూడా ఇప్పటికే గుర్తున్నాయి. మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఆ అంబేద్కర్ విగ్రహాన్ని తొలగిస్తామని చెప్పి కూడా వాళ్ళు చెప్పిన మాటలు ఇప్పటికీ ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఆ కుట్రలో భాగంగానే మరి మొదటి విడతగా ఈరోజు శిలాఫలకాన్ని వాళ్ళు ధ్వంసం చేయడం జరిగింది. మరి దీనికి చూసుకుంటే రాబో రోజుల్లో మరి ఆ విగ్రహంపై కూడా దాడులు జరిగే పరిస్థితులు ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. మరి ఇలాంటి పరిస్థితిలో మరి చంద్రబాబు నాయుడు 2014లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి విజయవాడ పట్టణంలో మరి అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తానని చెప్పి ఆ రోజు మాట చెప్పడం జరిగింది. మరి మాట చెప్పి ఏదో విజయవాడ ఏదో మారుమూలన ఒక ప్రదేశంలో మరి అక్కడ ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తానని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఆయన ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు ఉన్నా కూడా మరి ఏనాడు కూడా ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించే కార్యక్రమానికి ముందుకు తీసుకెళ్లలేదు. మరి ఈరోజు 2019లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి ఏదో మారుమూల ప్రాంతంలో ఆయన విగ్రహం ఉండకోకూడదు. మరి ఈరోజు రాజ్యాంగాన్ని నిర్మించి మరి ఈరోజు 140 కోట్ల మందికి మరి ఈరోజు న్యాయం చేసిన మరి ఆ మహోన్నతమైన వ్యక్తి యొక్క విగ్రహాన్ని మరి విజయవాడ నడిబొడ్డులో ఉండాలని చెప్పి భావించి మరి ఈరోజు 20 ఎకరాల స్థలంలో మరి సుమారుగా 400 కోట్ల రూపాయలు వెచ్చించి మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి దేశంలోని అతిపెద్ద 125 అడుగుల విగ్రహాన్ని మరి ఆయన ప్రారంభించడం జరిగింది. మరి అవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, పచ్చ చొక్కాలు తొడుక్కున్న నాయకులు అవన్నీ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. వాళ్ళకి 5 ఏళ్ల కాలం అవకాశం వచ్చినా మరి వాళ్ళు ఎలాంటి అంబేద్కర్ గారి మీద ప్రేమ కానీ మమకారం కానీ చూపలేదు. మరి అది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే మరి కార్యరూపం దాల్చిందని చెప్పి మరి దాన్ని ఏదో రకంగా సమాప్తం చేయాలని ఒక కుట్రలో భాగంగానే మరి ఈ దాడి జరిగిందని చెప్పి మేము పూర్తిగా విశ్వసిస్తున్నాం. ఎందుకంటే అంత నడిపొడ్డులో ఉన్న విగ్రహాన్ని మరి కొన్ని వందల వేల మంది ప్రతిరోజు మరి దాన్ని సందర్శించుకోవడం జరుగుతుంది. మరి అలాంటి పరిస్థితిలో మరి వాళ్ళందరినీ కూడా బయటికి పంపించేసి లైట్లు ఆఫ్ చేసేసి మరి అధికారుల సమక్షంలోనే
మరి కత్తులతో కొడవళ్లతో మరి దాని మీద దాడి జరిగిందని చెప్పి మరి మీడియా సోదరులందరూ కూడా దానికి ప్రత్యక్ష సాక్షులు అని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను. మరి ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. మన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం మనం ముందుకెళ్తాం. మరి ఈ సందర్భంగా ఖచ్చితంగా ఎవరైతే ఈ దుర్ఘటనకు పాల్పడ్డారో వాళ్ళను వెంటనే శిక్షించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి డిమాండ్ చేస్తున్నాం, చంద్రబాబు నాయుడు గారికి. మరి ఇప్పటి వరకు అధికారంలో ఉండే ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎవరు కూడా దీని మీద స్పందించిన పరిస్థితి. అంటే మీకు దళితులు అంటే అంత చిన్నచూపా? దళిత నాయకుడు అంటే అంత చిన్నచూపా? మీరు ప్రజలకు సమాధానం చెప్పాలి. మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ముఖ్యమంత్రి గారికి డిమాండ్ చేస్తున్నాం, మీరు వెంటనే ఈ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి. మరీ ముఖ్యంగా దళితులకు క్షమాపణ చెప్పాలి. లేకపోతే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పెద్ద ఉద్యమాలు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.